విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు సామాన్య వ్యక్తిగా మొదలై అసామాన్య వ్యక్తిగా ఎదిగారు. నటుడిగానే కాకుండా నిర్మాతగాను 75 చిత్రాలు నిర్మించారు. అంతేకాకుండా త్వరలో నటుడికి 50 ఏళ్లు ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్నాయి. అలాగే మరోవైపు సినిమా రంగంలోనే కాకుండా విద్య రంగంలోనూ విశేష సేవలు అందిస్తున్నారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి ఎందరో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే గత కొద్ది నెలలుగా మంచువారి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు జన్పల్లిలో నివాసం వద్ద మొదలై ఈ వివాదం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు కూడా చేరింది. మంచు విష్ణు మనోజ్ కి మధ్య మొదలైన గొడవ ఈ వివాదం కారణంగా తెలుస్తోంది. ఈ గొడవ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పోలీసులు ఫిర్యాదు చేసుకోవడం, మోహన్ బాబు మీడియా వ్యక్తిపై దాడి చేయడం, తండ్రి కొడుకులైన మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు వచ్చింది. సోషల్ మీడియాలో సైతం విష్ణు మనోజ్ ఇండైరెక్ట్ గానే ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఎవరికి వారు తమ సినిమాల్లో బిజీ అవ్వడంలో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడిందని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మంచు మనోజ్ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. 1946 మార్చి 19న తిరుపతిలో జన్మించిన మోహన్ బాబు నేడు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు విషెస్ తెలిపారు. ఆ పోస్టులో తన తండ్రితో కలిసిన సినిమాల్లో నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఓ వీడియోను కూడా పంపుకున్నారు. ఆ వీడియోలో నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే అంటూ యానిమల్ సాంగ్లో తండ్రిపై ప్రేమను చాటుకున్నారు. అంతేకాకుండా హ్యాపీ బర్త్డే నాన్న, ఈ రోజు నీ పక్కన ఉండి సెలబ్రేట్ చేసుకునే అవకాశం మిస్ అవుతున్నా అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారగా మంచు లక్ష్మి ఈ పోస్టుకు లైక్ చేశారు. మంచు ఫ్యామిలీ అభిమానులు సైతం కుటుంబంలో గొడవలు అన్నీ తొలగిపోయి త్వరలోనే అందరూ కలిసిపోవాలని కోరుకుంటున్నా మోహన్ బాబుకు బర్త్డే విషెస్ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీలో నటిస్తున్నారు.